రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సోనం వాంగ్చుక్ చనిపోయారా? ఆయన చనిపోయారంటూ కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర. ఆయన జూన్ 28 అప్పుడు స్టార్ట్ చేశారు నిరాహార దీక్ష. ఈ రోజు వరకు 20 రోజులు పైన అవుతుంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, వెయిట్ కూడా చాలా వరకు లాస్ అయ్యారు. సో దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని సఫ్దర్జంగ్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు ఈరోజు తెల్లవారుజామున. అయితే అతను తరలిస్తున్న ఈ క్రమంలో అతని మద్దతుదారులు కావచ్చు, అలాగే సిజేపీ పార్టీ, రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే, ఇక వారితో పాటు ఉన్న ఇతర వ్యక్తులు, సో వారందరూ కూడా పోలీసులతో వాగ్విధానికి దిగారు. ఒక రకంగా అక్కడ చాలా వరకు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే ఇదే క్రమంలో అతను చనిపోయారు, ప్రాణాలు విడిచారు అనే వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో అసలు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అసలు సోనం వాంగ్చుక్ అతని డిమాండ్స్ ఏంటి అనే విషయాలు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అతని నిరాహార దీక్ష అసలు ఎందుకు చేపట్టారంటే, రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పేపర్ అయితే లీక్ అయింది. సో ఆ పేపర్ లీక్ చేసిన బాధ్యత వహించిన వారందరికీ కూడా కఠినంగా శిక్షలు పడాలని, అలాగే ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి ఇతని డిమాండ్స్ తెలియజేస్తూ గత కొన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష అయితే ఇది చేస్తూ ఉన్నారు. సో చాలామంది అక్కడికి వెళ్ళి అతన్ని కలవడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ గతంలో కూడా ఆయన చాలాసార్లు నిరాహార దీక్ష చేశారు. అయితే ఈసారి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం, అలాగే ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆయన నిరాహార దీక్ష అయితే చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు పోలీసులు వైద్యం అందించడానికి అయితే తీసుకెళ్లారు. అతను ఏమంటున్నారంటే, తన అనుమతి, కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా సోనం వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స చేయవద్దని, అలాగే భార్య గీతాంజలి, ఎవరైతే సోనం వాంగ్చుక్ భార్య ఉన్నారో గీతాంజలి జే అంక్మో విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల అంగీకారం లేకుండా నోటి ద్వారా కానీ సిరల ద్వారా కానీ ఆయనకు ఎలాంటి చికిత్స అందించవద్దని ఎక్స్ వేదికగా కోరారు. 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ ను పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్య నిపుణులు, అలాగే వైద్య నిపుణుల యొక్క సూచన మేరకు కూడా సో వాంగ్చుక్ ని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు అక్కడ ఉన్న వారికి తెలియజేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం నిరసన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతనితో పాటు ఉన్న తోటి ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినా పోలీసులు అత్యంత సంయమనంతో చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. జంతర్ మంతర్ శాంతియుతంగా ఖాళీ చేయాలని నిరసనకారులకి విజ్ఞప్తి చేశారు. సో వాంగ్చుక్ ఆరోగ్యంపై విచారణ జరపాల్సిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయనకు రోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రతి పౌరుడు ప్రాణం విలువైనదని పేర్కొంటూ అవసరమైన వైద్య సేవలు అందించాలని కేంద్రానికి సూచించింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే డిమాండ్తో జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. సో ఇక 2 రోజుల్లో పార్లమెంట్ ని ముట్టడించడానికి సిజేపీ పార్టీతో అలాగే అతని మద్దతుదారులతో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే పోలీసులు అతని వెంటనే జంతర్ మంతర్ దగ్గర నుంచి
ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేది అయితే మాత్రం అర్థమవుతుంది. సో దీని నేపథ్యంలో అతను ప్రాణాలు విడిచారు, చనిపోయారనే వార్తలు కొంతమంది మరి అంటే వారికి తెలిసిన నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది అటు అర్థం కావట్లేదు. సో ఇలాంటి ఈ వార్తలన్నీ కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా అందరినీ రెచ్చగొట్టడానికి. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే సిజేపీ పార్టీ అభిజిత్ దీప్కే ఉన్నారో ఆయన అతన్ని తీసుకువెళ్ళినందుకు, అతన్ని తీసుకువెళ్తే ఏమైంది, నేను నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే మళ్ళీ అభిజిత్ దీప్కే నిరాహార దీక్షకి అక్కడే కూర్చుని ఉన్నారు. సో చూద్దాం మరి దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. గత 20 రోజుల నుంచి అయితే అతని పైన ఎటువంటి స్పందన అయితే లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. అలాగే వారు చేస్తున్న డిమాండ్స్ గురించి కూడా వారు స్పందించలేదు. కానీ సోనం వాంగ్చుక్ అతను ఒక ప్రముఖుడు, ఇంజనీర్, ఎడ్యుకేటర్. సో అతని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి. సో ఇలాంటి వ్యక్తికి ఏదైనా అయితే మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్లపైకి వస్తారు, మళ్ళీ ఆందోళన చేస్తారు అనే ఇదితో హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది.